అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 20 రివ్యూకి స్వాగతం. సో, 'డెవిల్ ఈజ్ బ్యాక్' నేను కాదండి, హరీష్ గారు అంటున్నారు. సో, ఈరోజు ఏం జరిగిందో చూసేద్దాం. జడ్జ్‌మెంట్ డే కాబట్టి నాగార్జున గారు వచ్చారు. ఆయన డాన్స్, ఆయన కాస్ట్యూమ్ అంతా సెట్ అంతా బానే ఉంది. సో, ఇంట్లోకెళ్ళే ముందు మన సంజన గారు ఇంటి బయట ఉన్నారు కాబట్టి బిగ్ బాస్ గారు వెంటనే "సార్ ఆవిడ బయట ఉండడం నాకు ఇష్టం లేదు. వెంటనే ఏదో ఒకటి చేసి లోపల పంపించేయండి సార్" అన్నారు. అనగానే నాగార్జున గారు "నేను చూసుకుంటా కదా" అని చెప్పేసి తీసుకొచ్చారు. సో, ఫస్ట్ బ్లఫ్ చేయాలి కదా! ఏదో ఒక ఎమోషనల్ సీన్, ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో ఎమోషనల్ సీన్ కట్ చేసి తర్వాత నేను లోపలికి పంపించి అబ్ దేఖో మేరా హీరోయిజం అన్నట్టు మీరు చూపించాలి కాబట్టి, సో, ఫస్ట్ వచ్చి మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోయారు సంజన గారు. మీరే పంపించేశారు. అసలు ఏమంటారు, ఏమీ తెలియని చిన్న పిల్లని మీరే కుట్రలు చేసి పంపించేశారు అన్నట్టు చెప్పేటప్పటికి అందరూ ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి ఆవిడ కోసం అన్నట్టు ఆల్రెడీ వాళ్ళు మెంటలీ ఫిక్స్ అయ్యి కూర్చున్నప్పుడు సంజన గారు ఒక్కొక్కరితో మాట్లాడారు. ఫస్ట్ సుమన్ గారితో. నాకు ఆవిడకి సుమన్ గారికి వేవ్ లెంత్ సెట్ అవ్వట్లేదు. ఎందుకు అంటే మోస్ట్లీ ఆయన ఏం మాట్లాడరు, కానీ సిగరెట్స్ ఇష్యూ ఎక్కువ రేజ్ అవ్వడము, లేకపోతే మెయిన్ ఆవిడ బాగా హట్ అయింది. ఇప్పుడు మనకు అర్థమైందంటే ఆ బజర్ టాస్క్లో నాకు త్యాగం చేస్తానన్నారు, కానీ ఆయన ఫాస్ట్గా వెళ్ళిపోయి ఆయన కొట్టేశారు. సో, ఆయన ఏదో నాకు త్యాగం చేస్తారా లేదా నేను జడ్జ్ చేద్దామని వెయిట్ చేస్తున్నా అన్నట్టు చెప్పారు. కానీ దాంట్లో ఆవిడ మరీ అసలు ట్రై కూడా చేయలే. ఎంత ఇస్తారన్నా మరి, అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా బయట చూస్తూ ఉంటారు కదా! అదేంటి మనం పంపించిన ఏం వద్దా ఆయనకి, అసలు ట్రై కూడా చేయలేదు అన్నట్టు మరి సుమన్ గారి ఫ్యామిలీ కూడా అనుకుంటారు కదా, సుమన్ గారి ఫ్యామిలీ. సో, ఆయన్ని ఎంతో కొంత నడుస్తారు. మీరు అసలు నడవకుండా నత్తనడకలు నడిచి లాస్ట్‌కి నన్ను త్యాగం చేస్తన్నారు, మీరు అక్కడ ఆగిపోకుండా ఎందుకు వెళ్ళిపోయారు అని అనడం కొంచెం ఫ్యామిలీ విషయాలు, ఎమోషన్స్ విషయాలు కాబట్టి ఆయన మీకు ఇస్తానన్నప్పుడు మీరు కూడా అదే ఎఫర్ట్ పెట్టాల్సింది. కానీ మీరు పెట్టలేదు. కానీ మీరు అది మేము జడ్జ్ చేయడానికి, అసలు సుమన్ గారు ఇస్తారా లేదా, త్యాగం చేస్తారా లేదా అని జడ్జ్ చేయడానికి అలా చేశారని మీరు చెప్పారు. సో, చూద్దాం ఇంకా ఆడియన్స్ మీరు ఏమనుకుంటున్నారో దాన్ని బట్టి. ఒకవేళ సుమన్ గారు కరెక్టా, సంజన గారు కరెక్టా ఈ విషయంలో మీ జడ్జ్మెంట్ని మా కమెంట్స్లో చెప్పండి. సో, నేను కూడా తెలుసుకుంటా ఏం జరిగింది అనేది. నెక్స్ట్ మన కళ్యాణ్ది ఆ వీడియోలో ఏమంటారు, ఆవిడని బయటికి పంపించినప్పుడు జరిగే డిస్కషన్లో కళ్యాణ్ది పెద్ద పోర్షన్ లేదు కాబట్టి కళ్యాణ్ ఇంప్రూవ్ అవుతున్నాడు డే బై డే. కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. కళ్యాణ్ రేపు నుంచి కొంచెం సెట్ అయిపోతాడు అన్నట్టు కొంచెం పాజిటివ్గా చెప్పి ఎండ్ చేస్తారు. ఎండ్ చేసిన తర్వాత రాముని మాత్రం అసలు ఏదో ఇంట్లో మన పెద్దలు తిడతారు చూడండి, అలాగా అసలు ఏం తక్కువ చేశారు నీకు, అసలు నేను ఏం తక్కువ చేశాను నీకు, అసలు నేను నా తల మీద కూర్చోపెట్టుకుని చూసుకున్నాను, అసలు నువ్వు ఎప్పుడైనా పాటలు పాడుతుంటే పాడకరా, బయటికి పంపించేస్తారా నిన్ను అని చెప్పి నేనే వార్నింగ్లు ఇచ్చాను, అలాంటి నన్నే గింటేస్తావు నువ్వు అని చెప్పేసి కొంచెం. అండ్ చీప్ ట్రిక్స్ అని వాడారు. నేను చీప్ ఓన్లీ ఆ చీప్ అన్న దాన్ని ఇంకొంచెం ఏమంటారు, డీప్గా హట్ అయ్యేలాగా అయ్యింది. కానీ చీప్ ట్రిక్స్ అన్నారు. సో, చీప్ ట్రిక్స్ కూడా కొంచెం హట్ అయ్యే విషయమే. సో, రాము ఏమో అక్కడి నుంచి లేదు మేడం అంటున్నా. రాము అండ్ హరీష్ గారు మాట్లాడుకున్నది చాలా ప్రాపర్గా కూర్చోపెట్టి సంజన గారు చూపించారు కాబట్టి ఆవిడ మాట అనగానే రాము కూడా ఏం మాట్లాడలేడు. రాముకి కూడా రాముకి చేసిన విషయాలు మర్చిపోయేది ఏమైనా ఉందా, అది ఉంటే అది చెప్పేస్తే దాన్ని బట్టి మనం బిగ్ బాస్ చూస్తాం. అది కూడా ఆయన కొంచెం ఓపెన్గా చెప్పాలి. లేదండి నేను చేసిన విషయాలు మర్చిపోతూ ఉంటానండి, గజనీని నేను 15 మినిట్స్ ముందు జరిగిన విషయాలు నేను మర్చిపోతానండి అని ఏమైనా ఉంటే రాము అది చెప్పేస్తే దాన్ని బట్టి మనం బిగ్ బాస్ చూస్తాం. కానీ ఇప్పుడు రాముది అయితే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు డిఫెండ్ కూడా చేసుకోవట్లే. నేను చేశాను మేడం అన్న వదిలేస్తున్నాడు అంతేగాని అసలు ఎందుకు చేశాడు ఏంటి, అప్పుడు ఆ మైండ్లో ఏం నడుస్తుంది, ఆ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఏం తెలియట్లే బయటికి. నెక్స్ట్ మన హరీష్ గారికి సంజన గారికి యుద్ధాన్ని ఏమంటారు, ఒక యుద్ధంలో వీళ్ళిద్దరిని పంపించారు. వీళ్ళిద్దరే ఇప్పుడు హరీష్ గారు ఎందుకు అంటే సంజన గారు ఈజ్ వెరీ స్ట్రాంగ్ మైండెడ్. నేను కరెక్ట్ చేసినా రాంగ్ చేసినా నాకు ఇష్టమైంది నేను చేస్తా. సేమ్ విత్ హరీష్ గారు. హోస్ట్ చెప్పిన, బిగ్ బాస్ టీమే చెప్పించిన, నా తప్పులు ఎవరు ఎత్తినా నేను ఖచ్చితంగా దానికి స్టాండ్ తీసుకుని నేను ఆపోజిట్లో నుంచి నా వాయిస్ నేను రేస్ చేస్తా అనే వ్యక్తి. సో, వీళ్ళిద్దరు క్లాష్ మాత్రం బాగుంటుంది. కానీ హరీష్ గారు అవుట్ ఆఫ్ ది లైన్ వెళ్లకుండా ఎంతకాలం ఆ ప్లే చేయగలరు. ఎందుకంటే సంజన గారు ఆల్మోస్ట్ ఆవిడ క్యారెక్టర్ని ఎలా ఎస్టాబ్లిష్ చేశారంటే నేను ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తా, అది తప్ప రైటా ఏంటి నేను ఏది ఆలోచించను అని చెప్పి.
కానీ హరీష్ గారు తీసుకొచ్చిన క్యారెక్టర్ ఏంటంటే, నేను సత్యానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాన్ని నేను. అసలు ఏది కరెక్ట్ అయితే అదే చేస్తాను నేను అన్న క్యారెక్టర్. సో ఆయన మీద ఇప్పుడున్న బాధ్యత ఏంటంటే, బరువు ఏంటంటే, ఆయన డిఫెండ్ చేసుకోవాలి, వాయిస్ రేస్ చేయాలి, పాయింట్లు పెట్టేటప్పుడు ఈ షుడ్ నాట్ గో బియాండ్ ద లైన్ వెళ్ళకుండా ఆయన డిఫెండ్ చేయాలి. కానీ ఆయనకి అర్థం కాని పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ టీమ్ ఆయన్ని చాలా గట్టిగా పొడుద్దామని ఫిక్స్ అయ్యి ఆయన ప్రతి చిన్న మాటని పట్టుకుంటున్నారు. అది కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేటింగ్గా ఉండొచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు సంజన గారు హరీష్ గారిని ఫుల్ అసలు హైజీన్ లేదండి, అదే అదే హుడీ వేసుకుని వంటలు చేస్తారు, తర్వాత అసలు ఆయన ఉంటే అసలు మేము ఇంట్లో ఉండలేమండి, ప్రతి చిన్న మాటకి అరిచేస్తూ ఉంటారు, అసలు బ్రీతింగ్ స్పేస్ కూడా ఎవరు మాకు అన్నట్టు అనేటప్పటికి ఆయనకి తెలియకుండానే కొంచెం మొన్నేమో అసలు అమ్మాయిలు సరిగ్గా చూడదు, కొంచెం తక్కువగా చూస్తాడని చెప్పేసి ముద్రేస్తారు, ఈరోజు హైజీన్ లేదు ఈ అబ్బాయికి అన్నట్టు ముద్రేసేస్తున్నారు అని చెప్పి ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యారు. ఫ్రస్ట్రేట్ అవడం వరకు బాగానే ఉంది. కానీ ఆవిడ మీద ఉన్న కోపాన్ని మీరు మిగతా వాళ్ళతో ఎలాగ డీల్ చేస్తున్నారు అనేది కూడా కొంచెం మీరు చూసుకోవాలి. ఇప్పుడు వెంటనే మీరు అక్కడ బ్రేక్ రాగానే తనుజ దగ్గరికి వెళ్ళి, నేను అన్హైజీన్గా ఉంటాను కదా, అన్హైజీన్గా ఉండేవాడిని నేను ఎందుకు ఉండాలి అని ఫస్ట్ మీరు మాట వదిలేసి, మీరు ఆ ఇష్యూ వల్ల ఇబ్బంది పడినట్టు మీరు మాట వదిలేసి తర్వాత లేదు నేను ఇమాన్యుల్కి చెప్పాను నా వేలు బాగాలేదు కాబట్టి ఈరోజు వండను అని చెప్పడం అనేది కొంచెం సాకులా అనిపిస్తుంది. మీరు ఫస్టే ఇమాన్యుల్ ఇలా చెప్పాడు, నేను వండలేనండి, తడవకూడదండి అని చెప్పి మీరు ప్రాపర్ రీజన్ చెప్తే అంత ఏమంటారు, మీరు ఏదో వేరే దాని మీద కోపంతో ఇది చేస్తున్నారు అనే ఫీలింగ్ నాకు వచ్చేది కాదు. నాకు వచ్చింది కాబట్టి నా ఒపీనియన్ కాబట్టి చెప్తున్నా. కానీ మీరు ఫస్ట్ చెప్పడం అన్హైజీన్గా ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ టాంట్ చేసినట్టు తనుజతో చెప్పి తర్వాత ఈ విషయానికి రావడం అనేది నాకు కొంచెం ఎక్కడో కోపాన్ని ఎక్కడో చూపిస్తున్నారు. సో మీరు ఆ వేలుతోనే సంజన గారికి ఆమ్లెట్లు వేసి పెట్టాను, కూరలు చేసి పెట్టానని మీరే చెప్పారు. కానీ ఇప్పుడు మీరు దాన్ని కోపం చూపించడం అందరి మీద అనేది ఓకే, చూద్దాం నెక్స్ట్ దాన్ని ఎలా వెళ్తుందో. నెక్స్ట్ మనకి హరీష్ గారి మీద కోపం ఉంది, నాకు అర్థమైంది. పవన్ మీద ఎందుకు ఆవిడ అంత కోప్పడిపోయారు, ఫ్రస్ట్రేట్ అయిపోయారు అర్థం కాలేదు. ఆ పవన్ అయితే అసలు వీడికి మనసు లేదండి. అసలు నేనేదో రీతుకు ఫుడ్ తినిపించినందుకు అసలు మీరు మ్యానిపులేటర్ అది ఇది అన్నాడు. తర్వాత ఏమో అంతగా ఏమంటారు అంటే ఆవిడ చెప్పలేదు కానీ ఆ లవ్స్ అనుకుంటున్న లవ్ బర్డ్స్లో ఉన్న ఒక బర్డ్ని ఇసిరేసి కొట్టాడు. ఎవరో తన ఫ్రెండ్ కాపాడుకోవడానికి ఈ అమ్మాయిని ఇసిరేసాడు. అసలు వీడికి మనసు లేదండి అని చెప్పేసి సంజన గారు అనేటప్పటికి పవన్కి అర్థం కాలే. ఏంటి బాగానే ఉన్నారు కదా, ఏంటి సడన్గా ఇలా అయింది అంటే వాళ్ళకి అర్థం కాని పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ ఆ వీడియో చూపించాడు. ఆ వీడియోలో ఎవరెవరైతే స్ట్రాంగ్గా సంజన గారిని బయటికి పంపించేద్దాం అని మాట్లాడారో వాళ్ళందరికీ ఈవిడ 1 by 1 అందరితో కొంచెం అలా గట్టిగా మాట్లాడేశారనమాట. సో అక్కడ ఇంకా ఆవిడ మాట్లాడిన వాళ్ళు అంటే అందరికీ కొంచెం పాజిటివ్గానే చెప్పారు. మన తనుజ గురించే మరి ప్రతి చిన్న విషయానికి అరిచేస్తూ ఉంటుందండి నా మీద అన్నట్టు చెప్పారు. అది విజిబులే. ఆ అమ్మాయికి ఎప్పుడైనా మూడు బాగున్నప్పుడు ఆ చుట్టుపక్కల్లో ఎలాంటిది ఏం జరిగినా అమ్మాయి బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అయ్యేటప్పుడు కూడా అసలు కంట్రోల్ ఉన్నట్ల ఫుల్ ఇంకా ఇంట్లో వాళ్ళ మీద లేచిపోతున్నారు. సో చాలా ఏమంటారు మరీ హోమ్లీ వైబ్స్ వచ్చేసినాయి తనుజ దగ్గర. సో మరీ అంత హోమ్లీగా ఉన్న నేషనల్ టెలివిజన్ మీద కొంచెం కష్టం. సో కొంచెం అది ఏమంటారు ఆ ఫైరు అది కొంచెం మాటల్లో తగ్గించి టాస్క్లు వాటి వైపుకి డైవర్ట్ చేయండి ఆ అగ్రెషన్ని. సో మాటల్లో మరీ అంతొద్దు అది. సో అలా అందరితో మాట్లాడారు. అందరితో మాట్లాడిన తర్వాత ఇమాన్యుల్. సో ఇక్కడ మన బిగ్ బాస్ గారు మన సాడ్ ఆల్బమ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉన్నారు. ఈ బీజిఎమ్స్ అన్ని వాడాలి ఇప్పుడు నేను అని చెప్పి ఇమాన్యుల్ రాగానే ఇమాన్యుల్ ఫస్ట్ స్టార్ట్ చేశాడు. మా అమ్మని ఏమంటారు మా అమ్మని మరిపించేశారండి ఇంట్లో. అసలు మా అమ్మ గుర్తు రావట్లేదండి. ఆవిడ ఒళ్ళో పడుకొని నేను ఆ సాయంత్రం పూట ఒక 2 నిమిషాలు ఒళ్ళో పడుకుంటే నాకు మా అమ్మ గుర్తు రావట్లేదండి అని చెప్పేసి అనగానే అందరూ మై గాడ్ ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి బిగ్ బాస్ హౌస్లో ఇంత బాండింగ్స్ అసలు ఏంటి అని చెప్పేసి అందరూ కొంచెం షాక్ అయ్యారు. అక్కడి నుంచి సంజన గారు కూడా ఏంటి మరి ఎంత ఫీల్ అవుతున్నాడు ఏంటి అని చెప్పేసి మనకి మేము ఉంటుంది చూడండి. అలా అయినా లేలేను మన జోక్స్ పక్కన పెడితే వాళ్ళిద్దరి మధ్య మాత్రం కనెక్షన్ అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే ఇమాన్యుల్కి గేమ్ గెలుస్తాడా లేదా అనేది పక్కన పెడితే గేమ్లో సంజన గారు నాతో పాటు ఉండాలి యాజ్ ఎ ఎమోషనల్ సపోర్ట్ కానీ నా ఫన్ యాక్టివిటీస్లో సపోర్ట్గా కానీ షీఈ్ ఏ కాంప్లిమెంట్ చేస్తారు నన్ను. నేను ఏ స్టేజ్లో ఉన్నా నన్ను కాంప్లిమెంట్ చేసే ఫ్యాక్టర్ సంజన గారే అవుతారు అనేది అతనికి అర్థమైపోయింది. అండ్ హీఈస్ వెరీ ఎమోషనల్లీ అటాచ్డ్ కూడా.
అండ్ మన సంజన గారికి కూడా నేను చేసే ఆ చిలిపి చేష్టలు ఆవిడ దృష్టిలో అవి నాటి పనులు, అవి చేసే ఆ గజ దొంగతనాలన్నీ ఒక సైడు, నేను ఇమాన్యుల్తో కూర్చునేటప్పుడు నాలో ఉండే వచ్చే ఆ ఫన్ యాంగిల్ ఒక సైడు. సో అది నా గేమ్కి చాలా ప్లస్ అవుతుంది. ప్లస్ ఈ ఇమాన్యుల్ ఒక్కడే ఆవిడని జడ్జ్ చేయట్లా. సో మన మిగతా వాళ్ళందరూ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో సంజన గారి మీద మాట వదిలేస్తున్నారు. అంటే మీరేంటండి దొంగతనాలు ఏంటండి అని కైండ్ ఆఫ్ కొంచెం చిన్నతనం చేసే మాటలు మాట్లాడేస్తున్నారు. కానీ ఇమాన్యుల్ ఒక్కడే అక్కడ ఏ సిచ్యువేషన్ జరిగినా ఎంత గట్టిగా సంజన గారి మీద నిందొచ్చినా ఈజ్ బ్యాలెన్సింగ్ ఇట్ అవుట్ అనమాట. సో సంజన గారికి ఒక కైండ్ ఆఫ్ లేదు, నేను కొంచెం బ్యాలెన్స్డ్గానే ఉన్నాను, గేమ్లోనే ఉన్నాను అనిపించుకోవడానికి ఇమాన్యుల్ దగ్గర కూర్చుంటే ఆవిడ కైండ్ ఆఫ్ రీఅష్యూరెన్స్ వస్తుంది. అంటే ఓకే లేదు కొంచెం బాగానే ఉన్నాం మనం, వాళ్ళు అలాగే అంటారు, మనకి ఇమాన్యుల్ ఇలా చెప్పాడు కదా అని ఒక కైండ్ ఆఫ్ కామింగ్ ఎఫెక్ట్ కింద ఇమాన్యుల్ పనిచేస్తున్నాడు. సో ఇద్దరు కాంప్లిమెంట్ చేసుకుంటున్నారు ఇప్పటికైతే గేమ్ని. సో బయట నుంచి అయితే నేను వెళ్ళగానే నీదేరా కప్పు అన్నారు. ఇప్పుడు లోపలికి వెళ్ళగానే మాట మార్చారా లేదా చూడాలి. అరే నేను వచ్చే కదరా నాదేరా కప్పు, నువ్వేదా రన్నరా అని చెప్పేసి అన్నారో లేదో ఇంకా అనేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ మాట కూడా వస్తుంది, చూద్దాం. సో అది సో ఇమాన్యుల్ చాలా ఎమోషనల్ అయ్యారు అక్కడితో. ఇంక మాట్లాడదు మేడం, దిస్ ఇస్ ద క్లోజింగ్ స్టేట్మెంట్. ఇంక దీనికన్నా ఎక్కువ ఏమైనా చూపించినా మనం మెప్పించలేము ఆడియన్స్ని. దిస్ ఇస్ ద పీక్ ఆఫ్ ఎమోషన్ ఈ సెగ్మెంట్ అని చెప్పి ఆ సెగ్మెంట్ అక్కడ ఆపేశారు. ఆపిన తర్వాత నెక్స్ట్ మన సంజన గారు లోపల పంపించాలి కదా. ఇప్పుడు బిగ్ బాస్ అసలే ఇక్కడ నాగార్జున గారు ఏంటి సంజన గారు ఇంత చెమటలు పట్టేస్తున్నాయి మీకు అని అన్నా, అక్కడ బిగ్ బాస్ కూడా సేమ్ అలాగే చెమటలు పట్టేస్తూ ఉంటాడు. ఇప్పుడు సంజన గారిని లోపలికి తీసుకెళ్ళకపోతే నా పరిస్థితి ఏంట్రా బాబు, అసలు నా బిగ్ బాస్ ఎలా నడుస్తుందిరా బాబు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో నాగార్జున మేహూనా నేను చూసుకుంటాలే అని చెప్పి ఫస్ట్ ఏదైతే జరుగుతాయో అడిగారు. ఫస్ట్ ఇమాన్యుల్ని కెప్టెన్సీ వదిలేయాలన్నారు. ఇమాన్యుల్కి దూరదృష్టి ఉంది. ఇలాంటి 1 వీక్ బెనిఫిట్స్ కోసం ఒక గేమ్ బెనిఫిట్ని వదులుకుంటాడని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయను. ప్లస్ ఈజ్ ఎమోషనల్లీ అటాచ్డ్ కాబట్టి వెంటనే తీసుకంటే ఈ ఒక్క బ్యాండ్ కోసం ఇప్పుడు నా బ్యాండ్ బాజా భారత్ ఏపీలో ఉంది, ఆవిడ బయటకు వెళ్తా అని చెప్పేసి బ్యాండ్ తీసి ఇచ్చారు. తర్వాత మన కాఫీ క్వీన్, అసలు కాఫీ ఎడిక్ట్, కాఫీని త్యాగం చేసిన దానికన్నా జనాలందరూ జయ్యని లేచి ఉంటుంటారు, ఏ తనుజ నువ్వేనా ఇది అని చెప్పేసి. సో ఆవిడ కూడా ఒక మెట్టు ఎక్కేశారు. సో సీతమ్మ సినిమా చెట్లు ఆ డైలాగ్ ఉంటుంది చూడండి, ఈ టైంలో ఆవిడ పక్కన ఉన్న చూడు మెట్టు ఎక్కేసమ్మా నువ్వు. సో తనుజ కూడా అంతే, రీతు కూడా అంతే. రీతు అయితే ఫస్ట్ జుట్టు కట్ చేసుకోవాలని కూడా ఎక్స్ప్రెషన్స్, ఆ మిక్స్చర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి. నేనా జుట్ట, ఓ మై గాడ్ ఇప్పుడు జుట్టు కట్ చేసుకోవాలా అని చెప్పి. తర్వాత కట్ చేసిన తర్వాత నాగార్జున గారే అన్నారు ముందు కన్నా ఇప్పుడే బాగున్నావమ్మా అని చెప్పి. అది ఊరట కోసం అన్నా లేదులేండి, పెద్ద డిఫరెన్స్ అయితే తెలియట్లా. రీతుది యాక్సెప్ట్ చేయడం అనేది బిగ్ టాస్క్, అది చేయడానికి ఒప్పుకోవడం అనేది బిగ్, నేను ఒప్పుకుంటా. షీ డిడ్ ఏమంటారు తన సైడ్ నుంచి తన బెస్ట్ ఇచ్చారు సపోర్ట్ చేయడానికి సంజన గారిని. అండ్ కట్ అయిన తర్వాత పెద్ద డిఫరెన్స్ తెలియట్లా, కానీ ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ గర్ల్స్. సో అక్కడ ఆవిడ కూడా ఆడియన్స్ మా రీతురా అనుకుని ఉంటారు, మా రీతు ఇన్నాళ్ళు ఇంత తప్పుగా అనుకున్నారా చూడండి బంగారం మా రీతు అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం బయటకు వచ్చి సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టేసి ఉంటారు. సో అక్కడ అయిపోయిన తర్వాత మన సుమన్ గారిని అడగనే, ఆ అమ్మాయి కోసం నేనేం చేస్తానయ్యా, అసలు ఆవిడ వల్ల నా సిగరెట్లు అన్ని పోతున్నాయి, అసలు ప్రశాంత్ ఆవిడ మళ్ళీ ఇంట్లోకి వచ్చింది అంటే బిగ్ బాస్ నాకు సిగరెట్ పంపిస్తారు, ఆవిడ దాచేస్తుంది మొత్తం వారం అంతా. నాకు మైండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లివ్ విత్ హర్, నేను ఆవిడ ఉంటే నేను ఉండలేను అన్న పాయింట్ ఆయనకు ఆల్రెడీ బుర్రలో తిరుగుతుంది కాబట్టి నేను ఇవ్వను సార్ అన్నారు. నాగార్జున గారు చూడండి మిగతా వాళ్ళందరూ త్యాగాలు చేస్తున్నారు, మీరే చెయ్యట్లేదు, మీరే బ్యాడ్ అయిపోతారు అన్నట్టు ఏదో సిగ్నల్ ఇచ్చారు. ఆయన అనవసరం సార్ ఆవిడ కోసం అయితే అసలు చేయను అని చెప్పేసి ఉన్నారు. సో సుమన్ గారికి సంజన గారు అంటే అస్సలు నచ్చట్లేదు. సో అది ఎవిడెంట్గా. ప్లస్ నేను చేయలేను అంటున్నారు, అంటే నేను ఒకవేళ ఒప్పేసుకుని తర్వాత నేను చాలా డౌన్ అయిపోయి నా గేమ్ ఎఫెక్ట్ అయిపోద్దేమో, నేను ఇంట్లో ఉన్న కష్టం అయిపోద్దేమో అన్న పాయింట్ కూడా ఆలోచించుకుని ఉంటారు. సో ఓకే ఆయన వీక్నెస్ అది ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మన బిగ్ బాస్ గారు ఏదో మిస్ అవుతుంది సార్, ఏదో చేద్దామని వచ్చా అది మిస్ అవుతుంది. ఇప్పుడు మనం చేసేయాలి అనగానే నాగార్జున గారు బర్నీ గారు లాకెట్ గురించేనా సార్ మీరు మాట్లాడేది అనగానే అదే తీసేయండి మనం స్టేజ్ మీద పిలిచినప్పుడు బాగా ఓవర్ చేశాడు కదా, ఇది లేకపోతే నేను ఇంట్లోకి వెళ్ళను బిగ్ బాస్ అని వచ్చాడు కదా, పంపించండి ఆ లాకెట్ బయటికి, మనకి విలువ లేనిది ఏది మన ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి అనగానే బర్నీ అనగానే అందరికి అర్థమైపోయింది, ఓకే లాకెట్ వెళ్ళిపోయింది. సో లాకెట్కి మీరు వస్తే అయిపోయింది, ఆర్ఐపి లాకెట్. సో 2 సార్లు వాడుకున్నారు బిగ్ బాస్. సో మీ తెలివికి జోహార్లు. సో గుడ్. బర్నీ గారు ఆల్రెడీ
అన్న చెల్లెలు అంటారండి. అంతే టైం వచ్చినప్పుడు మాకు ఏం సపోర్ట్ చేయరు, స్టాండ్ తీసుకోరు. అసలు నేను బయటికెళ్ళిపోతాననే డిస్కషన్ నడుస్తున్నప్పుడు ఒక అన్నగా ఏం చేయాలి? యుద్ధం చేయాలక్కడ. అసలు సంజన అలా అంటారా అని చెప్పి హరీష్ గారు కాలర్ పట్టుకొని ఓ 2 కొట్టేసి, లేదు సంజన గారు ఎళ్ళరు అన్నట్టు బిహేవ్ చేయాలి. అదే ఓ 2 సార్లు సంజన గారు కాకపోతే ఇంకెవరు అని చెప్పేసి వెంటనే సంజన గారు తప్పు చేశారు కదా, పంపించేద్దాం అని స్తుతిలో సురి ఏమంటారు అదే కలిపేశారు అలాగా. సో దాంతో ఆవిడ కొంచెం హర్ట్ అయ్యారు. ఇప్పుడు భరణి గారు రిడెంప్షన్ టైం అనమాట. లేదు నేను చేస్తా, మా చెల్లి కోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తా అని చెప్పేసి వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి లాకెట్ తీసి లోపల స్టోర్ రూమ్లో పెట్టేశారు. ఆయన ఆయన కూడా అనుకుని ఉంటారు, ఏదో చేసేద్దాం అనుకున్న, దీంతో ఏం అవ్వలేదు, ఏదో ప్లాన్ చేసుకుని వచ్చా, అసలు ఫ్యామిలీ వీక్ వస్తుంది, లాకెట్ తీస్తాను, మా అమ్మ వచ్చింది, అసలు మా గురువు వచ్చారు అని చెప్పేసి ఒక ఎమోషనల్ సీన్ చేద్దాం అనుకున్నా. ఎవ్రీథింగ్ వెంట ఇన్ టు వేస్ట్ అనుకుని లోపల పెట్టేశారు. సో బిగ్ బాస్ కూడా హ్యాపీ, మా కంటెస్టెంట్ లోపలికి వెళ్తున్నారు, నాకు నచ్చింది కూడా బయటకు వచ్చేస్తుందని ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. సో సంజన గారు లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిన ఈ గ్యాప్లో అదే హరీష్ గారు నేను వండను అవన్నీ జరిగినాయి. సో మళ్ళీ మన నాగార్జున గారు వచ్చి, సంజన ఏంటి అప్పుడే లోపలికి వెళ్ళిపోయావు, ఇప్పుడే ఇక్కడ చూసాను కదా అన్నారు. ఓకే ఆయన జోక్ వేస్తున్నారు నాకు అర్థమైంది. సో నేను కూడా నవ్వాను. ఒక 2 నిమిషాలు గ్యాప్ తీసుకుని నేను నవ్విన తర్వాత సో నెక్స్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన జరిగిన ఇష్యూస్ మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ శ్రీజ ఇష్యూ స్టార్ట్ చేశారు. బజర్ మోగితేనే కదా బజర్, చేతి పెడితే నువ్వు ఎలా ఇచ్చేస్తావు డిసిషన్, సంజన గారిని ఎలా అంటావు. సో అది మనం మాట్లాడుకుందే. సంజన గారు చేయి పెట్టినా ఆల్మోస్ట్ చేయి పెట్టలేదు, కానీ ఏమంటారు ఫాస్ట్నెస్లో లేకపోతే అక్కడ జరిగిన దాంట్లో అది తెలియకపోవడం వల్ల, లేదు ఆవిడ చేపెట్టారు కానీ ప్రియా నొక్కింది అని చెప్పి శ్రీజ అనుకుంది. సో శ్రీజ తీసుకున్న డిసిషన్ కరెక్టే, కానీ ఆ డిసిషన్కి వచ్చే ముందే ఏమంటారు ఒక మల్టిపుల్ డిసిషన్స్ ఇచ్చినప్పుడు వచ్చే కాన్ఫ్లిక్ట్స్, ఆ మల్టిపుల్ డిసిషన్స్ వల్ల జరిగిన గొడవలకే బిగ్ బాస్ అడుగుతున్నాడు ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి. సో శ్రీజ అది అర్థం చేసుకోవాలి. తొందరలో వెంటనే డిసిషన్ కాకుండా కొంచెం ఆలోచించి నెమ్మదిగా డిసిషన్ తీసుకో అమ్మా, లేకపోతే గొడవలు అవుతున్నాయని చెప్పి. బిగ్ బాస్ కూడా గొడవలే కావాలి, కానీ ఏదో చెప్పాలి కదా అని చెప్పేసి ఇంకా అలా చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ఇంకా తర్వాత ఇష్యూ ఏం రేస్ చేశారంటే రాము ఇష్యూ నడిచింది. సో చెప్పినట్టే 15 నిమిషాల తర్వాత నేను మర్చిపోతాను సార్ అని మీరు చెప్పేస్తారా, మేము దాన్ని బట్టి మేము ఎపిసోడ్ చూస్తాం. మీరేమో అక్కడే రూమ్లో ఒకటి మాట్లాడతారు, బయటకు వచ్చేసి ఇంకోటి మాట్లాడితే నాకు రాముది అదే అర్థం కావట్లేదు. కావాలని చేస్తున్నారా లేకపోతే అసలు అంతేనా, ఆ బుర్ర అంతేనా, అంతే గుర్తు పెట్టుకోగలరా అనేది నాకు అర్థం కావట్లేదు. సో చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుందో రాముది. నేను ఇంకా అదొక పెండింగ్ కేసు, అది ఎప్పుడు తేలుతుందో నాకు అర్థం కావట్లే. కానీ ఇక్కడ నాకు బిగ్ బాస్ సంజన గారు ఏం మాట్లాడారు అనేది కూడా ఒక వీడియో వేసేయచ్చు కదా బిగ్ బాస్. సంజన గారు అసలు నోట్లోంచి ఏమేమి పదాలు వచ్చినాయి కూడా ఒక బిట్ వేసేయచ్చు కదా మాకు. అది వేయలేదు. అది వేయకుండా జాగ్రత్తగా దాన్ని దాచిపెట్టేసి ఇప్పుడు అందరి ముందు ఏమి వేస్తాంలే, ఏమైనా అన్నారేంటి కొంపదీసి ఆవిడ, లేదు ఫ్లోరా గారు రెస్ట్ రూమ్లో ఉన్నారు ఆవిడకి వద్దు అనే మాట ఏమన్నా ఆవిడకి వచ్చి రాని తెలుగులో ఏమైనా అనేసారా? సో రాము ఎలాగో తప్పు ఒప్పేసుకుంటాడు కాబట్టి మా సంజన సేఫ్ అని చెప్పేసి మీరు ఏమైనా ఆ బిట్ సైడ్ వేస్తారా? సో అది నాకు అర్థం కాల. అది కూడా చూపించేసి ఉంటే మొత్తం క్లారిటీ వచ్చేసేది కదా మాకు. సో బిగ్ బాస్ సంజన గారి వీడియో కాబట్టి దాచిపెట్టారు జాగ్రత్తగా. అది నా ఫోల్డర్స్లో ఎక్కడో ఉంటుందమ్మా. మా మెయిన్ ప్లేయర్స్, మా బెస్ట్ ప్లేయర్స్ వాళ్ళ వీడియోస్ అన్ని నేను దాచుకుంటా అని చెప్పేసి ఆ ఫోల్డర్ చాలా ప్రైవేట్ సెక్యూర్ లాక్ వేసి ఉంచారేమో. మీ టీం ఎవరికి అది దొరకలేదా? సో ఓకే, రాము ఒప్పేసుకుంటాడు కాబట్టి మనం కూడా ఎవరం దానంత పుష్ చేయడానికి కూడా దానంత లాగడానికి కూడా ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ మన హరీష్ గారిది ఆ లక్కోర్ పంచాయతీలు. సో ఆ ఇష్యూ స్టార్ట్ అయింది. నాకు హరీష్ గారి దగ్గర అర్థం కాని పాయింట్ ఏంటంటే, మీరు స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకోవడం ఒకటి, పక్క వ్యక్తి చెప్తున్న విషయాన్ని అసలు నేను వినను. అసలు పక్క వ్యక్తి నాకు ఏం అర్థం అయ్యేలా చెప్తున్నారు అనేది నాకు అనవసరం. ఇప్పుడు అంత నాగార్జున గారు వచ్చి ఆయన టైం తీసుకుని ఆయన ఏదో మీకు కన్వే చెయ్యాలనే కదా ఆయన వచ్చి మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చేది. కానీ ఆయన చెప్పే ముందే మీరు ఆల్మోస్ట్ మైండ్లో ఫిక్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. సో దట్స్ బ్యాడ్ క్వాలిటీ. స్ట్రాంగ్గా ఉండడం, పాయింట్ మీద నిలబడడం అనేది గుడ్ క్వాలిటీ, నేను ఒప్పుకుంటా. కానీ ఒక ఫీడ్బ్యాక్ వస్తున్నప్పుడు అసలు ఆ ఫీడ్బ్యాక్ నా మంచిగా నా చెడ్డగా, బయట నాకు అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా దాన్ని ఫాలో అయితే అనే ఆలోచన కూడా లేకుండా నేను ఇలాగే ఆడతాను, మీరెవరు నాకు చెప్పడానికి అనే కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి
కొంచెం బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ జనాలకు కూడా మీకు జనాలకి కనెక్షన్ రాని పాయింట్ కూడా ఏమవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే, ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూలో మీ పాయింట్ పెట్టినప్పుడు వేరే వాళ్ళ పాయింట్స్లో ఏదైనా ప్రాపర్ రీజనింగో లేకపోతే వాళ్ళు నిజం కరెక్ట్ చెప్తున్నారు అని చెప్పి మాకు అనిపించినప్పుడు మీరు లేదు నేను అనుకున్నదే కరెక్ట్ అని చెప్పి మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడిపోతున్నారు. స్ట్రాంగ్గా నిలబడడానికి రైట్ దానికి నిలబడడానికి డిఫరెన్స్ ఉంటుంది. సో అక్కడ మీరు కొంచెం క్లారిటీ మిస్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది. ఈరోజు కూడా నాగార్జున గారు చెప్తున్నా మీరు నాగార్జున గారి మధ్యలో హరీష్ గారిని పోక్ చేశారు. అంటే మీరు ప్రతి దాంట్లో వేలు పెట్టడం వలన దెబ్బ తగిలింది అన్నట్టు కొంచెం పోక్ చేశారు. దానికి వెంటనే హరీష్ గారు అవునండి నాకు కరెక్ట్ అనిపించిన చోట ప్రతి చోట నేను వేలు పెట్టి మాట్లాడతాను అందుకే ఇది అన్నారు. సో నాగార్జున గారికి కూడా తెలియకుండా కోపాలు వస్తాయి, కానీ హరీష్ గారు చూసుకోలేదు ఎక్కడ మాట్లాడుతాం ఏం మాట్లాడుతాం. వెంటనే నాగార్జున గారు అవునా అంత తోపు నువ్వు అసలు అంత తురుమ్మ నువ్వు చూపిస్తా ఇప్పుడు నీకు అని చెప్పి అలా ఆడియన్స్ మొహం మీద కెమెరా పెట్టేసి చెప్పండి వీడు బాడతాడా ఇక్కడ నుంచి నాగార్జున గారు చేతులు ఎత్తారు నరికేస్తా అని చెప్పేసి ఎక్స్ప్రెషన్ పెట్టుంటారు. ఆడియన్స్ పెట్టి చెప్పండి ఇప్పుడు బాడతాడా చెప్పండి అనగానే హరీష్ గారు చూస్తున్నారు, ఎత్తుతారు మా ఫ్యాన్స్ మామూలుగా ఉండదు ఇక్కడ అన్నారు. అందు ఎవరు నాగార్జున గారు అక్కడి నుంచి స్టేజ్ మీద నుంచి వచ్చిన సైకిల్ వల్ల లేదండి అసలు ఆయన బాడలేదండి అని చెప్పేసి ఆయన అనేటప్పటికీ హరీష్ గారు షెట్ సరే ఏం చేస్తాం ఇంకా అని చెప్పేసి ఆయన కూడా కొంచెం లైట్ తీసుకున్నారు ఇంక మ్యాటర్ని. సో ఆయనకి అర్థం కావాల్సింది ఆయన ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నారు అనేది. సో హ్యూమర్ అనే పార్ట్ పెంచండి. మీ దగ్గర హ్యూమర్ ఉందని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళు అంటున్నారు, మీ చుట్టూ ఉంటున్న వాళ్ళు కూడా హ్యూమర్ అనే పార్ట్ ఉంది కానీ ఎప్పుడు చిరాగ్గా ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఆ హ్యూమర్ పార్ట్ కొంచెం పెంచండి, అది పెంచితే కొంచెం బెటర్. అండ్ కళ్యాణ్ గురించి ఈరోజు డిస్కషన్ వచ్చింది. మనం చెప్పినట్టే మనం 3 weeks నుంచి చెప్తున్నాం అబ్బాయి కనపడట్లేదు బికాస్ ఈజ్ నాట్ ఇష్యూ జరిగినప్పుడు ఫస్ట్ వాయిస్ అతను అవ్వాలి లేదా ఫస్ట్ ఆ ఇష్యూలో అతను ఒక పార్ట్ అయి ఉండాలి అనేది మన అనాలిసిస్. సో నాగార్జున గారు కూడా అదే చెప్పారు, కొంచెం కనపడు వెళ్ళి జనాలతో చేతుల్లో చేపెట్టి మాట్లాడేయడం వల్ల జరిగేది కాదు విషయం, కొంచెం నువ్వు కూడా ఫ్రంట్ ఫుట్లోకి వచ్చి అందరితో ఏదో ఒక ఇష్యూ జరిగినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకుని మాకు కనపడేలాగా ఉండు లేకపోతే బయటకు వచ్చేస్తావు అన్నట్టు ఆయన కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కళ్యాణ్ తీసుకున్నాను. ఇంతలో దివ్య లేసి వచ్చిన వెంటనే అదే అన్నానండి, వీళ్ళ ఏమంటారు నేను అన్న మాటలకి ఎవరైతే ఫేక్గా నటిస్తున్నారో బాండింగ్స్ అని వాళ్ళందరూ దూరం వెళ్ళిపోతారు అని చెప్పి అనుకున్నా, కానీ ఎవరు ఏం మారలేదు, వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అనగానే ప్రియ మీద క్లోజ్అప్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాల. అక్కడ ఆ 4 members ప్రియ లేదు కదా, ప్రియా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు పెట్టారు బిగ్ బాస్ అంటే మీరు చేయాలనుకున్న బాండ్ వేరు అక్కడ అవుతున్న బాండ్ వేరు అని మీరు ఏమైనా ఒక హింట్ ఇద్దాం అనుకున్నారో మాకు. సో నేనైతే క్యాచ్ చేశాను. సో ప్రియాని ఎలాగైనా ఫిట్ చేస్తారు ఇప్పుడు ఆ బాండింగ్లో అనేది చూడాలి. కానీ సో అది బిగ్ బాస్ మన నాగార్జున గారు కూడా లేదమ్మా ఎవరు ఫేక్ చేయట్లేదు, వాళ్ళ బాండింగ్స్ అన్ని రియల్ అన్నట్టు మనకి చెప్పేశారు. సో మనకి నాగార్జున గారే చెప్పేశారు కాబట్టి ఇంకా మనం ఈ రియల్ అని నమ్మేయాలి అని అనుకుంటున్నారేమో, మేము చూస్తాం. మేము కష్టపడి 1 గంట సేపు ఎపిసోడ్ చూస్తున్నాం కదా, మా జడ్జ్మెంట్లు కూడా మాకు ఉంటాయి, మీరు చెప్తే అయిపోదు. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది. సో ఇదంతా అయింది, గోల్ అయింది. ఇంకా జడ్జ్మెంట్ డేస్ కాబట్టి ఒక్కొక్క ఇష్యూలో జడ్జ్మెంట్లు ఇచ్చుకుంటూ వచ్చారు. నెక్స్ట్ స్పాన్సర్లు మాత్రం గట్టిగా తిట్టారు బిగ్ బాస్ని, ఇది మాత్రం నాకు అర్థమవుతుంది. వరుసగా ఒక ఏమంటారు ఒక బ్రాండ్ పార్ట్నర్ అడ్వర్టైజ్మెంట్, మళ్ళీ ఈరోజు ఒక బ్రాండ్ పార్ట్నర్ అడ్వర్టైజ్మెంట్, అసలు బిగ్ బాస్కి గట్టిగా పడినట్టున్నాయి క్లాసులు. సో ఈరోజు వెంటనే మాజా వాళ్ళు వచ్చి మాకంటే ఏం చేస్తారండి అనగానే మన నాగార్జున గారు అని ఉంటారు, దసరా కదండి ఏదో ముగ్గులు వేయించండి, మీకోసం మళ్ళీ సెగ్మెంట్లు తయారు చేయాలంటే మాకు బోల్డ్ ఖర్చు అవుతుంది అనగానే మాజాలు కూడా సరే కానివ్వండి అని చెప్పేసి ముగ్గులు వేయించారు. ఎవరి ముగ్గు బాగుంటే వాళ్ళది. సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్. సో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ చేశారు. సో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్లో మన టెనెంట్స్ మంచి ఏమంటారు దసరాకి రిజెంబ్లెన్స్గా ఉండేలా ముగ్గేయడంతో వాళ్ళు గెలిచేశారు. సో దివ్య ఈజ్ సంచాలక్, మా టెనెంట్స్ గెలిచారు మాకే మజా వస్తుంది అని చెప్పేసి మజా హోజాయ్ అనుకుంటూ గట్టిగా అరిచేసి మజా బాటిల్స్ తీసుకుని వెళ్ళిపోయారు. దాంతో మన నాగార్జున గారు దగ్గరికి వచ్చి ప్రియా సార్ కొంచెం మార్చండి సార్, ఫుడ్ మార్చండి సార్, తెల్లైపోతున్నావు సార్ అనగానే ఇంకా టెనెంట్స్లో మా సంజన గారు లేరు కాబట్టి వీ కాంట్ డూ మచ్ అమ్మ. ఒకవేళ టెనెంట్స్లో మన సంజన గారు ఉంటే బిగ్ బాస్తో మనం చెప్పకపోయినా ఆయన ఏదో ఒక మార్పులు చేసేవారు. సో సంజన గారు అక్కడ లేరు కాబట్టి మనం ఎంత చెప్పినా వినడమ్మా, మూర్ఖుడు అమ్మాడు వినడమ్మా, అసలు నా మాట వినట్లేదమ్మా అని చెప్పి ఆయన బాధ అని చెప్పుకున్నారు. అది నేను చేసేదేం లేదు, ఓకే గుడ్ బాయ్ అన్నారు.
వాళ్ళు కూడా ఇంక సర్లే రేపటి నుంచి మళ్ళీ అదే ఇడ్లీలు అదే బంగాళదుంప కూర తినాలని వాళ్ళు ఫిక్స్ అయి కూర్చున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అది మిస్ అయ్యాం కదా. మన వచ్చిన ఆడియన్స్లో ఒకళ్ళు అసలు ఏం జరుగుతుంది సార్ ఇక్కడ, 2 ఇల్లులు అన్నారు, అసలు వాళ్ళ వంట వేరన్నారు, వీళ్ళ వంట వేరన్నారు. అది చూస్తే ఏమో ఈ టెనెంట్స్ అక్కడికి వెళ్ళి కూర్చుని వాళ్ళ దుప్పట్లన్నీ కప్పేసుకుని మీరు టాస్క్లు చేయండి అమ్మా, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అన్నట్టు, ఇమాన్యుల్ ఏమో వాళ్ళ ముందే స్కిట్లు చేసేస్తున్నాడు. అసలు అటు ఇటు తిరిగేసి వాళ్ళు ఏదో ఏదో రాజుల కింద వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి ఇప్పుడు నేను అని చెప్పేసి స్కిట్స్ జరుగుతున్నాయి. తర్వాత వాళ్ళకి ఫుడ్లు పెట్టేస్తున్నారు, అన్ని ఇచ్చేస్తున్నారు. ఇంకేముంది ఓనర్స్ టెనెంట్స్ ఏముంది అని చెప్పేసి అడగగానే నాగార్జున గారు అదే అడగగానే పవన్ డైలాగ్ నాకు అర్థం కాలే. పవన్ ఏమన్నాడంటే, వాళ్ళని లోపల పంపించిన తర్వాత వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అవి తీసుకుంటే, అంటే టెనెంట్స్ వచ్చి ఫుడ్ ఐటమ్స్ అయితే తింటున్నప్పుడు ఓనర్స్ అబ్జెక్ట్ చేసి గొడవ పెట్టుకుంటారేమో అని అనుకున్నా అనేదో అంటున్నాడు పవన్. కానీ అక్కడ కెప్టెన్ తను కదా. సో కెప్టెన్ ఈజ్ ఏ టెంపరీ ఓనర్ కదా, ఆయన స్టాండ్ తీసుకోవాలి కదా. తప్పమ్మా ఇలా జరగకూడదమ్మా అని తను కూడా చెప్పాలి. కానీ ఆ వాయిస్ రేస్ చేయకుండా మేమంతా గుంపుగా కూర్చుని లేదండి మనం ఒకటి, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అనుకుని మేము పాటలు పాడేసుకున్నాం అని చెప్పేస్తే అది కొంచెం కరెక్ట్ కాదు. సో పవన్ ఆ పాయింట్ కూడా కొంచెం ఆలోచించాలి. కెప్టెన్సీలో బిగ్గెస్ట్ బ్లండర్ అది. ఎంత డిస్కషన్ మన ఫ్యామిలీ అనుకున్నా కొంచెం ఆ డిసిషన్ ప్రాపర్గా తీసుకోవాల్సింది. సో అది ఆ ఇష్యూడ్ జరిగింది. సో దాంట్లో ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది ఆబ్వియస్లీ మన ఓనర్స్ చేసిన తప్పే. ఎందుకంటే అసలు రూల్స్ ఏవి, అసలు ఆ 2 ఇల్లు అనే కాన్సెప్టే జరగలేదు లాస్ట్ వీక్ అంతా. సో దాని మీద మీ ఒపీనియన్స్ ఏంటో మీరు కమెంట్ చేయొచ్చు. సో అదనమాట అవి జరిగినాయి. రేపు మళ్ళీ రేపు ఫన్ డే పెద్ద ఏముండదు. ఈరోజు సండే కాబట్టి కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నా, సో దాట్ మీరు అందరూ ప్రాపర్గా లేచి టిఫిన్ చేసుకుని కూర్చుంటే చూస్తారు అన్న పాయింట్లో. సో దట్స్ ఇట్. సండే ఫన్ డే ఎపిసోడ్లో ఏం జరిగిందో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. అప్పటి వరకు బాయ్.